ఈ మధ్యకాలంలో భారతదేశంలో చాలా ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాయి. బట్ కంపెనీలు అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లో, ఎలక్ట్రిక్ బైక్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న స్కూటర్స్ అయితే ఉన్నాయి, బైక్స్ అయితే ఉన్నాయి. కానీ నిజానికి ఆ కంపెనీలు ఎన్ని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి, అవి ఎన్ని వరకు మెయింటెనెన్స్ లో ఉన్నాయి, ఎన్ని వరకు వర్క్ చేస్తున్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న: మీరు ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోయి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారా, లేకపోతే మీకు బయట ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫాస్ట్ గా ఛార్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ నేను ఏథర్ ఎనర్జీ గురించి స్టార్ట్ చేస్తున్నానండి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇనిషియల్ గా ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, పైగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని బాగా బిల్డ్ చేసిన కంపెనీలు ఏథర్ ఎనర్జీ కంపెనీలు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు మొత్తం 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు: ఏథర్ రిస్తా, ఏథర్ 450S, 450X, 450 Apex అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ రిస్తా అయితే ₹1,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్, అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ₹1,15,000 స్టార్ట్ అవుతుంది. 450S ₹1,20,000, 450X ₹1,47,000, 450 Apex ₹1,90,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు 30,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఒకసారి చూస్తే ఇప్పటివరకు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 4,966 పైగా ఏథర్ టచ్ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ 4,900 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ను ఒకసారి గమనిద్దామండి. ఇక్కడ మనకి తెలంగాణలో 81 ఛార్జింగ్ స్టేషన్స్, అలానే ఏపీ ఇక్కడ ప్రాంతంలో మనకి ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 64. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ తమిళనాడు బార్డర్ లో కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కలిసిపోయినాయి అనమాట. సో సుమారుగా 81 + 20 101 ప్లస్ ఇందులో ఒక 40 తీసుకుంటే సుమారుగా 140 వరకు ఛార్జింగ్ స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏథర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మనం ఇందులో మరింత జూమ్ చేసే కొద్దీ మరిన్ని డీటెయిల్ గా మనకి ఛార్జింగ్ స్టేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయండి. గుంటూరు ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్స్ గురించి చెక్ చేస్తే ఏ లొకేషన్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉందో అక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది. మా స్పైసెస్ అనే ఒక ప్రాంతం దగ్గర అయితే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందన్నమాట. అలానే మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ నిజాంపేట్ దగ్గర, కుత్బుల్లాపూర్ దగ్గర, గచ్చిబౌలి దగ్గర, మాదాపూర్ దగ్గర ఇలా చాలా చోట్ల అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా మనకి ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మోస్ట్లీ మన గ్రీన్ లోనే కనిపిస్తున్నాయి. సో అందులో వర్కింగ్ కండిషన్స్ లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. మన తెలుగు రాష్ట్రాల వరకు సుమారుగా 140 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది ప్లస్ ఆర్ మైనస్ అయ్యి ఉండొచ్చు, బట్ మా ఒక యావరేజ్ పరంగా చూస్తే ఒక 140 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏపీ, తెలంగాణలో అయితే ప్రజెంట్ ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనం హీరో వేదా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చూద్దాం. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళ వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ మల్టిపుల్ వేరియంట్స్ వేదా V2 లైట్, వేదా V2 ప్లస్, వేదా V2 ప్రో 3 రకాల వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాస్తవానికి వేదా V2 ప్లస్ మన తెలుగు రాష్ట్రాలు అయితే ₹1,02,500 ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదే వేదా V2 ప్రో అయితే ₹1,40,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. ఇక వేదా V2 లైట్ అయితే ₹85,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు అయితే 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే 3,600 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. 200 పైగా నగరాల్లో అయితే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నట్టుగా హీరో వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయాలండి. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే విజయవాడ దగ్గర పద్మావతి ఘాట్, కృష్ణలంక ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏథర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ కూడా సేమ్ లొకేషన్ లో పుష్కర్ ఘాట్, కృష్ణలంక సేమ్ అదే లొకేషన్ లో ఛార్జింగ్ స్టేషన్ కనిపిస్తుంది. సో మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ని వేదా, హీరో సంబంధించిన మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఏథర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అవే లొకేషన్స్ ని వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లో యాడ్ చేసుకుంటున్నారు. ఇన్ కేసు ఎవరైనా హీరో మోటార్ కార్ప్ వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నట్లయితే వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది. సో వేదా సంబంధించిన నెట్వర్క్ లో ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి మెజారిటీ వచ్చి ఏథర్ సంబంధించిన గ్రిడ్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి. హీరో మోటార్ కార్ప్ కంపెనీలో ఆల్రెడీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కొంతమేరకు స్టేక్ కలిగి ఉండడం వల్ల ఆల్రెడీ కొంతవరకు ఎక్వైర్ చేసుకున్నారు. సో వీళ్ళు నెట్వర్క్ అయితే షేర్ చేసుకుంటున్నారు అనమాట. పైగా వీళ్ళిద్దరు ఛార్జింగ్ కనెక్టర్ కూడా కామన్ ఛార్జర్ అయితే వాడుతున్నారు. ఇదే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తున్న ఛార్జర్ అనమాట. ఆ సాకెట్ ని ఏథర్ 450X, హీరో వేదా V1 ప్రో, వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఈవెన్ మ్యాటర్ RF 5000 ఎలక్ట్రిక్ బైక్, ఈ 3 కూడా ఇదే ఛార్జర్ కనెక్టర్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో 3,600 పైగా నెట్వర్క్ అని చెప్తున్నా అందులో మెజారిటీ వచ్చి మనకి ఏథర్
ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, అవైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి యాక్టివ్ గానే కనిపిస్తున్నాయి మనకి తెలుగు రాష్ట్రాల వరకు కూడా. అటు విజయవాడ కానివ్వండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మెయిన్ సిటీస్ వరకు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అండి. ఇక్కడ చూస్తే తెనాలి దగ్గర, అలానే ద్వారకా తిరుమల దగ్గర, రాజమహేంద్రవరం దగ్గర, రామన్నపేట దగ్గర, గజ్వేల్ దగ్గర, యాదగిరిగుట్ట దగ్గర. సో మనం ఇంకా స్క్రోల్ చేసుకునే కొద్దీ ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. గన్పూర్ దగ్గర, హకీంపేట దగ్గర చాలా చోట అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. సో వేదాకి సంబంధించిన వరకు, ఏతర్ ఎనర్జీ సంబంధించిన వరకు, ఎలక్ట్రిక్ స్కూటర్ వరకు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్లేదు, బాగానే అనిపిస్తుందండి. అలానే మీకు ఇందాక చెప్పడం జరిగింది, ఏతర్ సంబంధించిన ఛార్జర్ ఏదైతే ఉందో కనెక్టర్ మ్యాటర్ ఎరా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ కనెక్టర్ తో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ అండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 125 కిలోమీటర్ రియల్ రేంజ్, 172 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని ప్రైస్ చూస్తే 1,83,000 రూపాయల నుంచి ఎక్స్-షోరూమ్ కాస్ట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ప్రెసెంట్ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన షోరూమ్స్ అనేవి ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాలు అయితే ఇంకా ఓపెన్ కాలేదు. బట్ అయినప్పటికీ ఏతర్ ఎనర్జీ కానివ్వండి, హీరో వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్, ఆ ఛార్జర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు కూడా ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అల్ట్రా వైలెట్ సూపర్ స్ట్రీట్, అల్ట్రా వైలెట్ మ్యాక్ 2, అలానే అల్ట్రా వైలెట్ F77 అలా మల్టిపుల్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 3 లక్షల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సూపర్ స్ట్రీట్ కానివ్వండి, లేకపోతే మ్యాక్ 2 అనే ఎలక్ట్రిక్ బైక్స్. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే 323 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బేస్ వేరియంట్స్ 200 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఒకసారి చూస్తే కనుక, సో సూపర్ నోవా అనే ఒక ఛార్జర్ అయితే ఉపయోగిస్తున్నారు. సూపర్ నోవాలో అయితే 3 కిలోవాట్లు 6 కిలోవాట్ల వరకు ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే బట్ వీళ్ళు మేము చెక్ చేస్తే మాకు తెలిసిందంటే వీళ్ళు విశాఖపట్నంలో, హైదరాబాద్ లో వీళ్ళ స్టోర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్, వీళ్ళ షోరూమ్ వద్ద ఉన్న ఛార్జర్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ ఛార్జర్ మాత్రం ఇస్తున్నారు. సూపర్ నోవా ఛార్జర్స్ వీరైతే ఫాస్ట్ గా ఛార్జ్ అవుతాయని చెప్తున్నారు. ఆ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయి తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రెసెంట్ అందుబాటులో ఉన్నాయి, మహారాష్ట్రలో. సో ప్రెసెంట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రదేశాల్లో అయితే వీళ్ళ సూపర్ నోవా ఛార్జింగ్ స్టేషన్ ఇంకా అందుబాటులో రాలేదు. 6 కిలోవాట్ 12 కిలోవాట్ ఛార్జర్స్ ఒకవేళ వచ్చినట్లయితే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మా రీసెర్చ్ ప్రకారం అయితే మాకైతే కనిపించలేదండి. ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే మీరు సుమారుగా 2.5 గంటలు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగించే కనెక్టర్ చూసుకున్నట్లయితే Type 6 కనెక్టర్ అయితే ఉపయోగిస్తున్నారండి. చివరిగా ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకుంటే ఓలా S1 Pro, ఓలా S1X, ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ఇలా మల్టిపుల్ వేరియంట్ కేటగిరీస్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ప్రెసెంట్ అయితే 88,000 రూపాయల ఎక్స్-షోరూమ్ కాస్ట్ నుంచి 2 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే వీళ్ళు రోడ్స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఒకసారి మనం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో హైదరాబాద్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కోకట్పల్లి దగ్గర ఒకటి ఉందండి, సికింద్రాబాద్ దగ్గర ఒకటి ఉంది, సైబరాబాద్ దగ్గర ఒకటి ఉందండి, నాగోల్ దగ్గర ఒకటి ఉంది, అత్తాపూర్ దగ్గర ఒకటి ఉంది. ఇలా మనకి గ్రీన్ లో వర్క్ అవుతున్న ఛార్జింగ్ స్టేషన్స్ చూస్తే 1, 2, 3, 4, 5, 6 సుమారుగా ఒక 10 లోపులో మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ యాక్టివ్ లో కనిపిస్తున్నాయి అనమాట. మరి మిగిలిన వేరే కలర్ కాస్త ఆరెంజ్ టైప్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. మేబీ మెయింటైన్ లో ఉండొచ్చు నా అభిప్రాయం అనమాట. మాకు స్పెసిఫిక్ గా తెలియదు కానీ. అలానే మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే విజయవాడలో అయితే మాత్రం కానూరులో ఒకే ఒక ఛార్జర్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. అలానే ఇక్కడ రాజమండ్రిలో ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఇది కాస్త నిరాశపరిచే విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బోల్డ్ అంటే వేలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్మడం జరిగింది. అలాంటిది ఇన్ని వేల సంఖ్యలో ఉన్నా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 10 సంఖ్యలోనే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అందుబాటులో ఉండవు అనేది కాస్త కస్టమర్ నుంచి కూడా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అటు హైదరాబాద్ లో కానివ్వండి, విశాఖపట్నం, విజయవాడ కనీసం మేజర్ సిటీస్ లో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. లేదా వీళ్ళు అప్గ్రేడ్ చేయలేదని మాకు క్లారిటీ లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో మాకు అందిన సమాచారం మీ ముందు పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ అయి ఉంటే మీరున్న ప్రదేశంలో ఏమైనా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయా, లేకపోతే అక్కడ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో లేవా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి అండి. సో ఓవరాల్ గా వీళ్ళు లక్షల్లో ఛార్జింగ్ స్టేషన్ తీసుకొస్తామని చెప్పారు కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అవి యాక్టివ్ గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నమాట. సో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఇక ఒక విషయం ఏం మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, అల్ట్రా వైలెట్ సంబంధించిన కనెక్టర్ ఏదైతే ఉందో Type 6 కనెక్టర్ ఉపయోగిస్తున్నారు. ఓలా మరియు అల్ట్రా వైలెట్ సంబంధించిన ఛార్జర్ ఏదైతే ఉందో ఇద్దరు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే సేమ్ కనెక్టర్ కాబట్టి వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ లో రిస్ట్రిక్షన్ పెట్టారు లేదని మనకు క్లారిటీ లేదు కానీ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం సిమిలర్ కనెక్టర్ Type 6 కనెక్టర్ అయితే ఉపయోగిస్తున్నారు. కంపెనీలో చెప్పడం ఏంటంటే ఒక 1 అవర్ లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు స్టార్టింగ్ లో ఏతర్ గురించి అలానే హీరో సంబంధించిన వేద ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ టైం గురించి చెప్పలేదు. అది కూడా అండర్ 1 అవర్ లోనే ఛార్జింగ్ అయిపోతుంది
అయిపోతుందని చెప్పారు 80% వరకు. ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీలు, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ప్రెసెంట్ మనీ అయితే చార్జ్ చేస్తున్నారు ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెట్టుకున్నందుకు. కొన్ని చోట్ల హీరో వాళ్ళు అయితే ఛార్జింగ్ కి డబ్బులు అయితే తీసుకోవట్లేదు. అల్ట్రావైలెట్ కూడా ప్రెసెంట్ అయితే ఛార్జ్ చేయట్లేదని మాకున్న సమాచారం అండి. బట్ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. మాకున్న సమాచారం మీకు చెప్తాను. ఇంకొకటి అల్ట్రావైలెట్ గురించి ఒక విషయం ఏంటంటే వీళ్ళు యూవీ లింక్ అనే ఒక కనెక్టర్ తీసుకొచ్చారు. యూవీ లింక్ కనెక్టర్ ద్వారా ఏసీ ఛార్జింగ్ స్టేషన్, కారు ఛార్జింగ్ పెట్టుకుని ఏసీ ఛార్జర్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వీళ్ళు యూవీ లింక్ ని మీరు కనెక్ట్ చేసుకుంటే కనుక అల్ట్రావైలెట్ కాదు, వేరే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏదైనా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ 3 వీలర్, ఎలక్ట్రిక్ 4 వీలర్ అని కూడా ఒక కనెక్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఓవరాల్ గా భారతదేశ మార్కెట్ లో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ పరిస్థితి అండి. ఒకటైతే చెప్పగలం, ప్రెసెంట్ హీరో మోటార్ కార్ప్ మరియు ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అయితే కొంచెం మెరుగ్గా ఉందండి. బట్ ఓలా కంపెనీ వాళ్ళ పరంగా అయితే మాత్రం వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. హీరో వాళ్ళు, ఈథర్ వాళ్ళు మంచిగా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈథర్ ఎనర్జీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని వచ్చారు. దాన్ని ఇప్పుడు హీరో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ పరిస్థితి అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నలు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కొనడానికి కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ అండ్ డ్రైవ్ ఫ్యూచర్.